నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజల భూముల్ని జగన్ గుప్పిట్లో పెట్టుకున్నారన్న చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పూర్తిగా లాగేసుకుంటారని పునరుద్ఘాటన. బతికి ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వనన్న పవన్. దేశ ఐక్యతకు భంగం కలగనివ్వబోమని స్పష్టీకరణ. జగన్ మానసిక స్థితిపై షర్మిల ఆందోళన. చంద్రబాబు భయం పట్టుకోవడంతో ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియలో గందరగోళం. అధికారుల నిర్లక్ష్యంతో చాలా జిల్లాల్లో ఉద్యోగుల్లో అయోమయం. ప్రచారంలో కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం. మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష ఆదరణ. రాహుల్ గాంధీని యువరాజు అనడంపై కాంగ్రెస్ ఆక్షేపణ. మోదీయే షహన్షా అంటూ చొరకలు. మే 13న జరిగే పోలింగ్లో కూటమికి అనుకూలంగా ఓటేసి వైకాపా 5 ఏళ్ల అరాచకానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజల భూములు దోచేందుకు తెచ్చిన భూ హక్కు చట్టం రద్దుపైనే రెండో సంతకం చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. జగన్మోహన్ అడుగుతున్నా, ఇది పట్టాదారు పాస్ పుస్తకం. ఎవరి ఫోటో ఉంది? జగనన్న భూ హక్కు చట్టం. జగన్ మీకు భూమి ఇచ్చాడంట. మీ తాత ఇచ్చాడా? జగన్ తాత ఇచ్చాడా మీకు? మీ నాన్న ఇచ్చాడా? జగన్ నాన్న ఇచ్చాడా మీకు? ఏం చేయాలి? దీన్ని చించి చిత్తుగా చేసి ఎక్కడ బారేయాలి? డస్ట్ వల్ల బారేయాలి. భవిష్యత్తులో ల్యాండ్ రికార్డ్స్ ఉండవు. అడంగల్ లేదు, 10-1 లేదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు. కడాన ఒక జిరాక్స్ కాపీ ఇస్తా అంట. జిరాక్స్ కాపీ నాకు ఇచ్చి నా ఆస్తి నువ్వు కొట్టేస్తావా? ఎక్కడ పెట్టారు తెలుసా దీన్ని? అమెరికాలో ఒక బినామీ కంపెనీ క్రిటికల్ రివర్ టెక్నాలజీ అని ఆ కంపెనీ మీ రికార్డు మెయింటైన్ చేస్తుందంట. అది జగన్ కంపెనీ. అందులో మీ రికార్డు తారుమారు చేస్తే మీరు గింజుకున్నా జరిగేదేమీ లేదు తమ్ముళ్ళు. 1 నవంబర్ 2023 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు. భూమి నీది. జగన్మోహన్ రెడ్డి బినామీ ఒకరిని పెడితే వాడు ఎవరి పేరు పెడితే వాడితే ఆ భూమి. ఇది ఒక నల్ల చట్టం. ఈ చట్టాన్ని రద్దు చేయాలా లేదా? నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్లు, అయిపోయింది 5 ఏళ్లు. మే 13తో నీ డేట్ అయిపోయింది. నీ అధికారానికి చెల్లు చీటి. ఇప్పుడు ఈ చట్టాన్ని చించి చిత్తుగా దించి కసి కొద్ది చేసి చెత్తబుట్లు మీ అందరి ఆధీనంలో మీ అందరి సాక్షులు దీన్ని చెత్తబుట్లో బారేస్తున్నా. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు చేస్తా బేషరతుగా. ఫ్యాన్ గురేయండి, సైకిల్ కి పట్టం కట్టండి. అక్కడి నుంచి మీ జీతాలకు నాన్ స్టాప్ అన్స్టాపబుల్. ఎవడు అడ్డం వచ్చినా మీకు అండగా నేను ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తాజా అంశాన్ని చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తాడువలో వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగారు. సీఎం రమేష్ వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, సీఎం రమేష్ వాహన శ్రేణిపై దాడి చేసిందెవరు? ఈ దాడికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఇప్పుడు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం తాడువలో బూడి ముత్యాల నాయుడు స్వగ్రామం. అది మా ఉప ముఖ్యమంత్రి, అలాగే అనకాపల్లి పార్లమెంటు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి బూడి ముత్యాల నాయుడు. ఆయన గ్రామంలో ఈ ఉదయం ఒక ఘటన జరిగింది. ఎందుకంటే కూటమికి సంబంధించిన మద్దతుదారులు
వాళ్ళ ప్రచారం చేసుకుంటుండగా ఈ వైసీపీ కార్యకర్తలు వెళ్లి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ పరికరాలన్నింటినీ ధ్వంసం చేయడంతో వాళ్ళు వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఫిర్యాదుదారుల మీదే వాళ్ళనే కూర్చోబెట్టి వాళ్ళనేమో అదుపులో ఉంచుకొని ఎవరైతే దాడి చేశారో వారి మీద కేసు కట్టలేదని ఆ విషయం తెలిసిన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి బీజేపీకి చెందిన సీఎం రమేష్ తెలియడంతో ఆ సీఎం రమేష్ నేరుగా సాయంత్రం ఆ గ్రామానికి బూడిముత్యాల నాయుడు గ్రామానికంటే ముందు దేవరాపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో పోలీసులకి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది, ఇది మా మద్దతుదారుల మీద మా కార్యకర్తల మీద దాడి చేసిన వారిని ఆ పరికరాలను ధ్వంసం చేసిన వారి మీద మీరు కేసు నమోదు చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అని పోలీస్ స్టేషన్ ముందు కూడాను ఆయన ధర్నా కూర్చోవడం జరిగింది. ఆ ధర్నా అయిపోయిన తర్వాత పోలీసులు పంపిస్తున్న సమయంలో ఆయన నేరుగా నేను తారువా గ్రామానికి వెళ్లి మా మద్దతుదారు ఇంటిని నేను సందర్శిస్తాను, వాళ్ళకి మద్దతుగా నేనేమో అక్కడ వాళ్ళని పరామర్శిస్తానని చెప్పడంతో పోలీసులు వారించడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను ఆయన నేరుగా నేను వెళ్లి తీరాల్సిందని చెప్పి ఆయన నేరుగానేమో తన కాన్వాయ్ తోటి వాహన శ్రేణితోటేమో ఆ తారువా గ్రామానికి వెళ్ళడం జరిగింది. తారువా గ్రామానికి వెళ్ళిన సమయంలోనే మొత్తం ఆ బూడిముత్యాల నాయుడు ఆ గ్రామంలోనే ఆయన సొంత గ్రామం, ఆ గ్రామంలోనే ఆయన మకాం చేసి ఉన్నారు. మొత్తం ఆయన మద్దతుదారులు మొత్తం వైసీపీ కార్యకర్తలందరూ వీళ్ళని అడ్డుకోవడం జరిగింది. సీఎం రమేష్ ని నిలువరించడానికి పెద్ద ఎత్తున పోలీసులు ప్రయత్నించినప్పటికీ కూడాను ఆ గ్రామస్తులు రాళ్ల దాడి అలాగే కర్రలతోటేమో సీఎం రమేష్ వాహన శ్రేణి మీద దాడి చేయడంతో 3 వాహనాలు ఆ ఘటనలో ధ్వంసమయ్యాయి. సీఎం రమేష్ మీద కూడా దాడికి ప్రయత్నించడంతో పోలీస్ జీపులోనేమో ఆయన్ని ఉండాల్సిందిగానేమో చుట్టూ రక్షణ వలయంగా పెట్టారు. అయినప్పటికీ కూడా ఆ పోలీస్ జీప్ ను ముందుకు కదలనివ్వకుండాను మొత్తం వైసీపీ కార్యకర్తలేమో దాన్ని అడ్డగించడం జరిగింది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. అదనపు పోలీస్ బలగాల్ని అక్కడికి రప్పించే ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ధన్యవాదాలు కూర్మరాజు. వైకాపాకు ఓటేస్తే కొరివితో తలగొక్కున్నట్లే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టిన జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అంగీకరిస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని బాపట్ల జిల్లా రేపల్లె బారాహి విజయ్ భేరీ సభలో అన్నారు. ఒక సముద్ర తీరం ప్రాంతం ఎంత గొప్ప పర్యాటక కేంద్రంగా తయారు చేయొచ్చు, కానీ ఇది పేకాటకి కేర్ ఆఫ్ అడ్రస్ గా అయిపోయింది. పేకాట క్లబ్లు, మట్టి మాఫియాలు, దోపిడీలు, దాడులు తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మాట్లాడదామంటే భయపెడతారు, నోరు తెరుద్దామంటే గొంతులోకేద్దామంటారు. అరే బలంగా అంటే అందరినీ మనకి విచ్ఛిన్నం చేద్దామని మనం భయపడితే సమాజంలో అభివృద్ధి రాదు. నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అభివృద్ధి జరగాలి. ఇందాక చెప్పినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అది వీళ్ళ కుటుంబంలో కూడా ఈ పక్కన పడే ఆస్తులను దోచుకోవడం మీద ఉన్న పిచ్చిళ్ళకి. ఇప్పుడు జగన్ ఏదైనా నిజంగా నిజాయితీ పరుడు అనుకుంటే ప్రతి ఆస్తిని తనఖా పెట్టాడు. 25,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టాడు ఒక విశాఖపట్నంలోనే. నేను రాష్ట్రం అంతా చెప్పట్లా. నిన్ను ఎలా నమ్ముతావు? నిన్ను కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపించింది, ఇది పనిచేస్తుందా లేదా, మంచి చెడు విచారించమని, అంతేగాని అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పలా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతాం, ఇది మీకు నచ్చిందా లేదా అంటే, మీరు నచ్చినప్పుడు ఏం చెప్తాం? కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం, ప్రజలకు నచ్చలేదు, మేము దీన్ని తిరస్కరించమని చెప్తాం, దయచేసి మేము తిరస్కరిస్తున్నామని చెప్పాలి. కానీ జగన్కి దీంట్లో చాలా లాభం కనిపించింది. ఏ హక్కులు లేకుండానే ఇళ్లలోకి వచ్చి మన ఆస్తులు లాక్కుంటా ఉన్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుద్ది మనం కూర్చోబెట్టి మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం ఒప్పుకుంటే. లాయర్లకి సంబంధం లేదంట. మీ ఇల్లుని ఏమన్నా కబ్జా పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నెక్స్ట్ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట. గవర్నమెంట్ ఆఫీసర్ మీ మనిషి అయితే మాకెక్కడ న్యాయం చేస్తాడు? స్థానిక కోర్టులకి శక్తి లేదు. అందుకని మీరు గనక వైసీపీకి ఓటేస్తే కొరివితో మనం తలగొక్కున్నట్టే. మీ ఆస్తుల్ని మీరే గాల్లో దీపం పెట్టినట్టే మీ ఆస్తుల్ని. అందుకని ఒకసారి ఆలోచించి మీరు ఓటేయండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలాగ వచ్చేస్తుంది. ఎన్ని సీట్ల మెజారిటీతో అనే ప్రశ్న తప్ప వేరే ప్రశ్న లేదు. ప్రతి ఊర్లో కూడా ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నారు, వైసీపీ ప్రభుత్వాన్ని కింద నేలమట్టం చేసేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు.
చంద్రబాబుతో చేతులు కలిపానంటూ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఘాటుగా స్పందించారు. ఏం జరిగినా చంద్రబాబే కారణమంటున్న జగన్ మానసిక స్థితి గురించి భయమేస్తోందని అన్నారు. రెడ్డి గారికి తెలుసు నేను ఎంత మొండిదాన్నో. అలాంటిది నేను ఒకరి చేతుల్లో ఉంటానని గాని ఒకరి మాట వింటానని గాని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అనుకుంటున్నారు అంటే ఆయన మెంటల్ స్టేట్ గురించి నాకు భయం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది. నాకు హెలూసినేషన్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. తన ఇమాజినేషన్ లో నుంచి పుడుతున్న మాటలకి అసలు అర్థమే లేదు. చంద్రబాబు చేస్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని మీరు అంటున్నారే, మరి చంద్రబాబు గారు చెప్తేనే నేను మీకోసం పాదయాత్ర చేశానండి? చంద్రబాబు గారు చెప్తేనే నేను బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపానా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. న్యాయం చేయండి న్యాయం చేయండి అని 5 సంవత్సరాలుగా న్యాయం కోసం అడుక్కొని తిరుగుతుంది సునీత. అలాంటి సునీత కూడా చంద్రబాబు గారి చేతిలో ఉందంట, చంద్రబాబు గారి మాట వింటుందంట. రేవంత్ కూడా చంద్రబాబు మాటే వింటాడట. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మాటే వింటాడంట. ఇది ఒక ఒబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్, చంద్రబాబే కారణం. మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచించుకుని వారికే ఓటేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా పలమనేరు, నెల్లూరులో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో పేదల్ని గెలిపించేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. మరో 9 రోజుల్లో కురుక్షేత్రమా సంగ్రామం జరగబోతా ఉంది. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే మీ 5 ఏళ్ల ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. పేదలను గెలిపించడానికి, విలువలకు, విశ్వసనీయతకు ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ చాలా చోట్ల గందరగోళంగా మారింది. ఉదయం 7 గంటలకే ప్రారంభం కావాల్సిన పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ లేకపోవడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఓటు వేయకుండా ఉండేందుకు ప్రభుత్వం, అధికారులు కుట్ర పన్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ 9:30 వరకు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. ఒకే చోట 3-4 ఓటు వేయడం కనిపించింది. ఓటు వినియోగించుకునే ఉద్యోగులతో పాటు వైకాపా నేతలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఆచూకీ లేకపోవడంతో వైకాపా నాయకులు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ఏర్పాటు చేసిన బ్యాలెట్ ఓటింగ్పై కొంత అవగాహన రాహిత్యం కనబడింది. ఉమ్మడి కృష్ణా జిల్లా ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. గతంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఓట్లు ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం కృష్ణా జిల్లా పరిధిలో ఉద్యోగం చేస్తున్నారు. వారి ఓట్లు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నా ఓటు మాత్రం వేయవలసిన ప్రాంతం మచిలీపట్నంలో ఉంది. ఈ విషయంపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళ పరిస్థితుల్లో కొంతమందికి ఓట్లు రాలేదు, ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. వీళ్ళేమో ఎక్కడైతే సెంటర్ ఉందో అక్కడ ఇచ్చారు ఫార్మకాలు, వాళ్ళు అడిగితే నేను ఇక్కడ మాకు రాలేదంటున్నారు. కొంతమందికి రిజెక్ట్ అయినాయి అని తెలుస్తుంది. నిజంగా రిజెక్ట్ అయినాయా, అసలు అవలేదా, టెక్నికల్ ఎఫెక్ట్స్ తెలియదు. ఓట్లకు అందరూ ఉపయోగించినట్టు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి కాబట్టి ఏర్పాట్లు చేయవలసిందిగా ఎలక్షన్ కమిషన్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక జిల్లాలో పనిచేస్తూ ఆ జిల్లాలోని ఓటు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరు ఉంటే వాళ్ళని పక్క జిల్లాలో ఉన్నటువంటి ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయాల్సిందిగా ప్రస్తుతం ఎన్నికల అధికారులు ఆదేశించి ఉన్నారు. వ్యయ ప్రయాసాలు కోర్చినటువంటి విషయం చాలా విరుద్ధమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం సంఘపరంగా. ఏలూరులోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఉద్యోగులకు అయోమయం నెలకొంది. తమ ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకోవాలో కూడా సరైన వివరాలు అధికారులు చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కావాలనే అవస్థలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉంటే ఇక్కడ ఓటేయాలని చెప్పారండి. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చెప్పారు పొద్దున్న వస్తే. ఇక్కడ నేను అన్ని డాక్యుమెంట్స్, ఎలక్షన్ ఆర్డర్ అన్ని పట్టుకుని ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ఓ గారు అంటున్నారు మీరు ఎక్కడ వర్క్ చేస్తే అక్కడికి వెళ్ళాలంటున్నారు. ఇక్కడ కనీసం హెల్ప్ డెస్క్ కూడా లేదండి. ఇక్కడ అంటే ఇక్కడ ఓట్లు వేయకూడదు ఎంప్లాయీస్ అనే దురుద్దేశమే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఇదంతా కూడా దురుద్దేశంతో చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఉదయాన్నే ఓటు వేయడానికి ఇక్కడ జూనియర్ కాలేజీకి వచ్చాను. ఇక్కడ మాత్రం ప్రస్తుతం మీరు పనిచేసే చోటకి వెళ్ళిపోండి, అక్కడే ఉంది, ఇక్కడ మీ ఓటు లేదు అని చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఒంగోలు డీఆర్ఎం కేంద్రం వద్ద ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పడంతో ఉద్యోగులు 6 గంటలకే వచ్చారు. అధికారులు మాత్రం 10 గంటలు దాటినా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనిగిరిలోనూ ఉద్యోగులకు నిరీక్షణ తప్పలేదు. ఓటింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 8 గంటల వరకు ప్రారంభం కాలేదు. మార్కాపురంలో 11 గంటలైనా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలు కాలేదు. 2 గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాప్తాడు టీటీడీసీ కేంద్రంలో పీఓ, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదే కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టారు. అయితే మడకసిర, పెనుగొండ, హిందూపురం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగం లేకుండా చేశారని ఉద్యోగులు ధర్నాకు దిగారు. కేంద్రం వద్దనే బైఠాయించి నినాదాలు చేశారు. నియోజకవర్గ కేంద్రాలలో జరుగుతున్నటువంటి ట్రైనింగ్ ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడం జరుగుతోంది. ఇక్కడ మడకసిర, సుదూర ప్రాంతము మరియు వెనుగొండ, హిందూపూర్ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పీఓ, ఏపీఓలకు ఈరోజు అవకాశం లేదు. ఇంకా 3 రోజులు 4 రోజులు టైం ఉంటుంది, డ్రామా హాల్లో ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఇక్కడ ఆర్డర్ కాపీలో ఈరోజు ట్రైనింగ్ సెంటర్లోనే పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తాము అని పేర్కొన్నారు. ఇక్కడ మేము పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించకపోతే మరీ ఒక్కసారి ఇంత సుదూర ప్రాంతాలకు వచ్చి ఎక్కడో ఏమిటో తెలియక అక్కడ ఆ ప్రాంతంలో మా ప్రాంతంలో ఓటు హక్కు కోల్పోతామా అనే నిజంగా విలువైన ఓటు హక్కు మాకే లేకపోతే ఏ విధంగా ఉంటుందనే మా ఆందోళన. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమల్ని తిరిగి తీసుకువస్తామని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట యువగళం సభలో యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. యువత పక్క రాష్ట్రాల వైపు చూడకుండా సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సార్ నాది ఒకటే క్వశ్చన్ సార్, చెప్పండి. ఇప్పుడు లూలు మాల్ వెళ్ళిపోయింది కదా సార్, అవును, దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తారా సార్? ఈసారి అయినా మన ప్రభుత్వంలో ఏమైనా తీసుకురాగలుగుతారా సార్? ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతుంది. చంద్రబాబు గారు, పవన్ అన్న, ఇంకా అభివృద్ధి సంక్షేమాలు ఎంత స్పీడ్ వెళ్తాం మరి డౌట్ ఎందుకు? వెళ్లిపోయిన పరిశ్రమలకి బతిమలాడి మళ్లీ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం. మీలాంటి యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదే విధంగా ఇంకో క్వశ్చన్ ఉంది సార్. చెప్పు సార్. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇట్స్ బీన్ 1 ఇయర్ అయిపోయింది సార్. ఇప్పటికే నేను బెంగళూరుకి వెళ్ళాను సార్. బెంగళూరుకి వెళ్తే నువ్వు ఏ స్టేట్ నుంచి వచ్చినావు అంటే ఒకటే అడిగాను సార్, ఏపీ అన్నా సార్. ఏం మాట్లాడకుండా బయటకు పంపించేసినారు సార్. మన ఏపీకి ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు? 5 సంవత్సరాల పరిశ్రమలు మనం తీసుకొస్తాం. మన గడ్డపై మనకే ఉద్యోగాలు కల్పిస్తాం. పక్క రాష్ట్రాలు వస్తే నో ఎంట్రీ, ఓన్లీ ఫర్ ఆంధ్ర అని తీసుకొస్తాం. మీరు వాడే షామీ ఫోన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మీరు భారతదేశంలో తిరిగే కియా కార్లు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టీసీఎల్ టీవీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హీరో 2 వీలర్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పెయింట్ ఉంది కదా ఏషియన్ పెయింట్స్, పెయింట్ డబ్బాలో పెయింట్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో 5 సంవత్సరాలు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు డబుల్ ఇంజిన్ దగ్గర ఎన్ని తీసుకొస్తా ఆలోచించు. అది మా లక్ష్యం. 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా మేము కల్పిస్తాం. థ్యాంక్ యూ తమ్ముడు.